Here is the review of Vodela Railway Station Telugu movie. డైరెక్టర్ సంపత్ నంది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చిన ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన ఈ ఫిలిం బోల్డ్ కంటెంట్ అని చెప్పొచ్చు. ఇక సినిమా నాకైతే పెద్దగా థ్రిల్ ఇవ్వలేదు. ఆ ట్విస్ట్ అండ్ రీజన్ ఏంటో స్టార్టింగ్ పోర్షన్స్లోనే ఈజీగా గెస్ చేయగలిగేలా ఉంది. సో సర్ప్రైజింగ్గా అయితే లేదు. డీటెయిల్స్లోకి వెళ్తే ఓదెలా అనే ఊరిలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు వరుసగా చంపబడుతుంటారు. దీని వెనుక కారణం ఏంటనేది అక్కడికి 3 months ట్రైనింగ్ వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూ అండ్ అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మధ్యకాలంలో ఇలా స్మాల్ బడ్జెట్లో రూరల్ బ్యాక్డ్రాప్లో కొంచెం బోల్డ్గా అయిన మంచి థ్రిల్లర్సే వచ్చాయి. ఎగ్జాంపుల్గా మా ఊరి పొలిమేర, రెక్కీ ఇలా. అయితే ఈ ఓదెలా రైల్వే స్టేషన్ ఆ థ్రిల్లర్స్ అంత రేంజ్ అయితే కాదు. స్టోరీ పరంగా రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకోవటం అండ్ ఆ ఓదెలా ఊర్లోనే షూటింగ్ కూడా చేశారంట. మూవీ స్టార్టింగ్ ఒక మంచి సీన్తో ఓపెన్ అవుతుంది ఇంట్రెస్టింగ్ వేలో. ఇక క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అవటం స్టార్ట్ అయ్యాక మొదటి హత్య జరిగిన వెంటనే కిల్లర్ ఎవరో మైండ్లోకి వచ్చేస్తుంది. దాని వెనుక ఉన్న రీజన్ ఏంటో కూడా తెలిసిపోయేలాగే ఉంది. ఇక ప్రొసీడింగ్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలాగా అనే పాయింట్తో చూడాలి అంతే. అందరూ గెస్ట్ చేస్తారని అయితే నేను చెప్పలేను, ఇట్ డిపెండ్స్. ఐపీఎస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం ఓకేగా ఉన్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అలాగే ఈ మూవీలోని ఐడియా కూడా కొత్తదైతే కాదు. కొన్ని చోట్ల క్యూరియస్గా, మరికొన్ని చోట్ల త్వరగా ఆ ఫైనల్ యాక్ట్ని చూపించేయచ్చు కదా అనిపించింది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చిన సంపత్ నంది ఇలాంటి పాయింట్తో రావటం బాగానే ఉంది. సొసైటీలో జరిగే కొన్ని హత్యలకి ఇదొక రీజన్ కూడా. కానీ ఒక రెగ్యులర్ థ్రిల్లర్ టెంప్లెట్లోనే లాగేశారు. పెద్దగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, డీగ్లామరైజ్డ్ రోల్లో హెబ్బా పటేల్ పర్ఫార్మెన్స్ పర్లేదు. తన భర్తగా చేసిన కేజీఎఫ్ ఫేమ్ వశిష్ఠ అయితే ఆ క్యారెక్టర్లో మంచి యాక్టింగ్ డెలివరీ చేశారు. ఎవరిదన్నా యాక్టింగ్ కొంచెం హైలైట్ అయిందంటే అది వశిష్ఠదే. ఇక ఐపీఎస్ ఆఫీసర్ సాయి రోనక్ అండ్ రిమైనింగ్ అందరూ ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈ కాన్సెప్ట్కి బడ్జెట్ కూడా పెద్దగా అక్కర్లేదని నా ఒపీనియన్. ఇది సరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా. సో ఫైనల్గా చెప్పాలంటే ఓటీటీఏగా చూస్తామంటే ట్రై చేయండి. మూవీ రన్ టైం 1.5 hours మాత్రమే. సినిమా బోల్డ్గా అడల్ట్ సీన్స్తో ఉంటుంది. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ఆహా. దట్స్ ఇట్ గైస్. మూవీపై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.